అమరావతిలో ల్యాండ్ ఎక్వైజేషన్ జరిగింది కొంత ల్యాండ్కి. ఎందుకంటే అక్కడ కొంతమంది కావాలని డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే విధంగా వైసీపీ వారి ప్రలోభాలకో లేకపోతే కొంతమందికి వాళ్ళకి ఇష్టం లేకో భూమి నిరాకరించడం ఇవ్వడానికి ప్రభుత్వానికి ఆ రోజు చేయడంతో ల్యాండ్ ఎక్వైజేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళ దగ్గర భూములు లాగేసుకోవడం జరిగింది, ఒక నోటీస్ ఇచ్చి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో అమరావతిని ఏ రకంగా నాశనం చేయాలనే కాన్సెప్ట్లో భాగంగా ఇళ్ల స్థలాల విషయంలో కావాలని పేదలకు అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తున్నానని ఏదో అంటే పేదలను అడ్డుపెట్టేవి రాజకీయం చేయడం, ఇక అమరావతిలో ఒక బిల్డింగ్ కూడా ముందుకు తీసుకెళ్ళడం, ఓ పని కూడా అక్కడ చేయలేకపోవడం ఇలాంటివి చేసుకుంటూ వస్తున్నాం. అతను ఇప్పుడు ఈ అక్వైజేషన్ యాక్ట్ని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే యాక్ట్ కాదు, ఆ నోటీస్ని క్యాన్సిల్ చేసి మీరు తీసేసుకోండి భూములు అని చెప్పి ఒక డైరెక్ట్గానే ఇక అమరావతిని నేను డిస్ట్రాయ్ చేయబోతున్నాననే సంకేతం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేశారు. ఇటీవల కాలంలో నాది ఇంకా వైజాగ్లోనే ఉంటాను, నాకు ఇంకా అమరావతితో సంబంధం లేదని కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఎలా చూడాలి రేపొద్దున అక్కడ ఉన్న ఆ ప్రాంత ప్రజలు కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఎలా రియాక్ట్ అవుతారు, ప్రజలు మరి దీన్ని సమర్థిస్తారంటారా, స్వాగతిస్తారంటారా, ఇది సరైన ప్రక్రియ అంటారా? మామూలుగా క్యాన్సర్ వస్తే ఒక రోజుల్లో ఇక చచ్చిపోవటమే ఇంక వేరే మార్గం లేదనేవాళ్ళు. ఇవాళ అద్భుతమైన వైద్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా కనీసం ఒక 2-3 దశాబ్దాల పాటు బతకగలిగే వరకు వైద్య సహాయం అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడే హెచ్ఐవి పాజిటివ్గా డిసైడ్ అయితే ఎయిడ్స్ వచ్చింది చచ్చిపోవటం అనేవాళ్ళు. నాకు తెలిసి కొంతమంది హెచ్ఐవి పాజిటివ్గా డిసైడ్ అయిన పేషెంట్లు 2 దశాబ్దాల పైగా నార్మల్ లైఫ్ గడుపుతున్న వాళ్ళని చూశాను నేను. అంటే ప్రాణాంతకమైన వ్యాధులకు కూడా వైద్యం అందుబాటులోకి వచ్చింది. కానీ కొన్ని లక్షణాలు ఉంటాయి, వాటికి వైద్యం ఉండదు, నివారణ ఉండదు. వాటితోటి కుళ్ళి కుసించి వాళ్ళకాళ్ళు దహనంగా ఆటమే. ఏడుపు కొట్టుతనం, అసూయ, కడుపు మంట. ఇప్పుడు కారణం ఏమి ఉండదు. ఇప్పుడు మనం ఇద్దరం ఇక్కడ కూర్చొని ఉన్నాం, మనం ఏదో ఒక టాపిక్ నువ్వు అడిగావు, నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా ఉన్నా. దూరం నుంచి చూసేవాడికి వీళ్ళేంటి ఇంత సన్నిహితంగా మాట్లాడుకుంటున్నారు అంటే నచ్చదు. అసూయ వాడికి తెలియకుండానే, మనం కారణము కాదు, మనకి వాడికి ఏం వైరం కూడా ఉండదు. అయినా సరే ఇద్దరు పచ్చగా ఉంటే ఓర్చుకోలేరు, ఎవరైనా అభివృద్ధి చెందుతుంటే ఓర్చుకోలేరు. ఎవరైనా వాళ్ళ రెక్కల కష్టం మీద వాళ్ళు 1 ఎకరం 2 ఎకరాలు వాళ్ళ అభివృద్ధిలోకి వస్తుంటే కొనుక్కుంటా అభివృద్ధిలోకి వస్తుంటే ఓర్చుకోలేరు. ఎవరికన్నా మెరుగైన పంట పండిందంటే ఓర్చుకోలేరు. ఎవరికి ఏదైనా మంచిగా పాడి అద్భుతంగా పాలిస్తుందంటే ఓర్చుకోలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోవలోకి వస్తాడు. నిలువెల్లా అసూయతోటి అరికాల నుంచి తల వెంట్రుక చివరి దాకా దహించుకుపోతూ ఉంటాడు ఆయన. విభజన జరిగిన రాష్ట్రానికి ఒక అద్భుత రాజధాని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజధాని నిర్మాణం జరిగి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే ఆయన సహించలేడు. ఆంధ్రప్రదేశ్ యువత ఈయన డీబీటీ ద్వారా 5,000 10,000 వేస్తుంటే వాళ్ళు దోశలు పెట్టి అడుక్కునే స్టేజ్లోనే ఉండాలి తప్ప, అప్పులు పాలైపోవాలి తప్ప రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందితే సహించలేడు. రాష్ట్రానికి సగర్వంగా చెప్పుకోగలిగే ఒక రాజధాని నిర్మాణం జరిగితే జీర్ణించుకోలేడు. పాలకుడిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజార్చాడో కళ్ళ ముందు చూస్తున్నాం మనం. ఇవాళ దానికి పరాకాష్ఠగానే రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సంకల్పించి గత ప్రభుత్వ అభ్యర్థనను మన్నించి 29,000 మంది రైతులు 34,000 ఎకరాల భూములు ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు. సహజంగానే లోకోభిన్న రుచి, అందరిది ఒకే అభిప్రాయం ఉండదు. కొంతమంది ప్రభుత్వంతో సహకరించే వాళ్ళు ఉంటారు, కొంతమంది విభేదించే వాళ్ళు ఉంటారు. కొంతమందికి వారసత్వంగా వచ్చిన భూమి మీద మమకారం ఉంటుంది, కొంతమందికి రాజకీయ అఫిలియేషన్స్ ఉంటాయి. మనకి ఆపోజిట్ పార్టీ వీళ్ళకి మనం ఎందుకు సహకరించాలనే ఆలోచన ఉంటుంది. ఇటువంటి సందర్భంలో కొంతమంది సహకరించరు. కానీ ఒక 1000 ఎకరాలు, ఒక 10,000 ఎకరాలు, ఒక 30,000 ఎకరాలు సమీకరణ జరిగిన తర్వాత ఆ మధ్యలో అక్కడ ఒక 2-3 ఎకరాలు, అక్కడ ఒక 2-3 ఎకరాలు ఇటువంటివి కొంతమంది సహాయ నిరాకరణ చేస్తే మాస్టర్ ప్లాన్ యథావిధిగా ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే మొత్తం ల్యాండ్ పార్సిల్స్ అన్నీ ఏకీకృతంగా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ కావాలి. కాకుండా కొంతమంది భూములు వాళ్ళ స్వాధీనంలో ఉంచుకుంటే మరి ఈ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాల్సిన లక్ష్యంతో దాన్ని వాళ్ళు సమీకరణకు ముందు రానప్పుడు భూమి సేకరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద పడిపోద్ది. భూసేకరణ ప్రభుత్వానికి చాలా ఈజీ. ఎందుకు? వాళ్ళకి ఇంతని పరిహారం చెల్లిచ్చేస్తే భూమి ప్రభుత్వానికి అయిపోద్ది. ఇక ఆ రైతులకి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఉండవు.
వాళ్ళకి ప్రభుత్వానికి మధ్య ఉండేది ఫైనాన్షియల్ సెటిల్మెంటే. కానీ ప్రభుత్వం సంకల్పించింది ఏంటి? ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేయడానికి ప్రభుత్వం దగ్గర రిసోర్సెస్ కొరత ఉన్నాయి, అదొకటి వాస్తవమే. కానీ వాళ్ళ భూములు, వాళ్ళ ప్రాంతంలో రాజధాని వస్తుంది. ఈ అభివృద్ధిలో వాళ్ళని కూడా భాగస్వాములుగా చేస్తే శాశ్వతంగా వాళ్ళ ప్రాంతంలో వచ్చే రాజధానిలో ఆ అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగస్వాములుగా ఆ అభివృద్ధి ఫలాలు అందుకోవడానికి వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఆస్కారం ఉంటుంది అనే ఉద్దేశంతో సమీకరణ ద్వారా భూమి తీసుకొని వాళ్ళకి అభివృద్ధి పరిచిన కొంత భూభాగాన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే ఒక ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాసెస్లో కొంతమంది సహాయ నిరాకరణ చేశారు, ల్యాండ్ అక్విజిషన్ నోటీసులు ఇచ్చారు. నిజమైన చిత్తశుద్ధి ప్రదర్శించే పాలకుడే జగన్మోహన్ రెడ్డి గారు అయ్యి ఉంటే రాష్ట్రానికి ఒక అద్భుత రాజధాని నిర్మాణం చేసే లక్ష్యమే ఆయనకు ఉన్నట్టయితే ఏం చేయాలి? ఆ ల్యాండ్ అక్విజిషన్ని కొనసాగించి మొత్తం భూమిని మాస్టర్ ప్లాన్ చేసి అభివృద్ధి చేయాలి. అసలు ఆయనకు అభివృద్ధి చేసే ఆలోచనే లేదు. ఆయనకు అక్కడ గబ్బిలాలు తిరగటం కావాలి. అక్కడ రైతాంగం వాళ్ళు అభివృద్ధిలో ఫలాలు వాళ్ళు అందుకోవటం, వాళ్ళు రైతుల స్థాయి నుంచి వాళ్ళ ఆర్థికంగా ఎదగటం, వాళ్ళ బిడ్డలకు ఒక అద్భుతమైన భవిష్యత్తు సృష్టించుకోవటం ఆయనకు నచ్చదు. వాళ్ళు ఎప్పుడూ ఆ మట్టిలో దొరికే రైతులుగానే ఉండాలి. అంతకుమించి వాళ్ళ అభివృద్ధి ఫలాలు అందుకోవడానికి ఆస్కారం ఉండకూడదు. ఇది అసూయ, ఈ ద్వేషం, కక్ష ఏమన్నా కారణం పెట్టుకో, దానికి ఏ పేరన్నా పెట్టుకో, వీటితో నిండిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అక్కడ ల్యాండ్ అక్విజిషన్ నోటీసు విత్డ్రా చేయించారు గుంటూరు కలెక్టర్ చేత. అయిపోతా విత్డ్రా చేసేస్తే 2022 మార్చి 3వ తారీఖు 2 సంవత్సరాల క్రితం గౌరవ హైకోర్టు ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. అమరావతి మాత్రమే ఏకైక రాజధాని, మాస్టర్ ప్లాన్లో మార్పు చేర్పులు చేసే అధికారం మీకు లేదు, లెజిస్లేషన్ చేసే అధికారం కూడా మీ శాసనసభకు లేదు అని చెప్పని. మీరు ఏదైనా మార్పు చేర్పులు చేయాలి అనుకుంటే పార్లమెంటు ద్వారా విభజన చట్టానికి రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత సవరణ పార్లమెంటు ద్వారా జరగాలి, అసెంబ్లీకి అధికారం లేదు అని చెప్పింది. ఇవాళ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఒక కలెక్టర్ తోటి అది ల్యాండ్ అక్విజిషన్ విత్డ్రా చేయించారు. అంటే ఏంటి ఉద్దేశం? ఇవాళ మాస్టర్ ప్లాను యథావిధిగా ఇంప్లిమెంట్ కావడానికి వీలు లేకుండా ప్రభుత్వం పోతుందనేది అర్థమైంది. మనకి రాచపీనగా ఒంటరిగా పోతానంటారు కదా, నేను ఎటు ఓడిపోతానా, నా ప్రభుత్వం ఎటు అధికారం కోల్పోతుంది, వీళ్ళు రేపటి రోజున రాబోయే ప్రభుత్వం ద్వారా రాజధాని నిర్మాణం చేసుకుంటారేమో, వీళ్ళు పచ్చబడతారేమో, నా కడుపులో ఈ అసూయ ఎట తీరుద్ది? వాళ్ళు పచ్చకుంటే నేను ఓర్చుకోలేను. నేనే ప్యాలెస్ల మీద ప్యాలెస్లు కట్టుకోవాలి, నా బిడ్డలకే వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల ఆస్తులు సమకూరాలి, వేరే ఇంకెవరూ పచ్చగా ఉండడానికి వీల్లేదు. ఆ ఉద్దేశంతోటే కదా తాడేపల్లి ఈయన ఇల్లు కట్టుకున్నాడు. ఈయన ఇల్లు కట్టుకునే నాటికి దశాబ్దాల క్రితం నుంచి అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. వాళ్ళ మొత్తాన్ని బుల్డోజర్లు పెట్టి ఆ ఇళ్ళని కూలగొట్టించేసి రక్షణ పేరిట వాళ్ళందరినీ ఎల్లగొట్టేసి ఇప్పుడు ఈయన ఇల్లు ఒక్కటే అక్కడ. అంటే అటువంటి వైఖరి నైజమైంది. ఈయన ఎక్కడ జీర్ణించుకుంటాడు? రేపు ప్రభుత్వం మారి రాబోయే ప్రభుత్వం అక్కడ ఒక అద్భుత రాజధాని నిర్మాణం చేస్తే సహించలేడు, భరించలేడు. నిధులు వస్తున్నా సరే నిధులు వాడకపోవడంతో వెనక్కి తీసేసుకుందిగా కేంద్రం. అదే చెప్తున్నా. ఇప్పుడు ఆ ఉద్దేశంతో ఏంటంటే మళ్ళీ లీగల్ బ్యాటిల్ కొనసాగుతూ ఉండాలి. ఈయన ఓడిపోయాడు అనగానే అక్కడ తీన్మార్లు మోగుతాయి. ఎన్నికల ఫలితాలు ట్రెండ్ మొదలవగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోతుంది అన్న వార్తలు రాగానే ఆ గ్రామాలు, అక్కడ ప్రజలు, అక్కడ రైతు కూలీలు, దళితులు, అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీద ఉత్సవాలు చేసుకుంటారు. ఆయనకి తెలుసు అది. వాళ్ళ కళ్ళలో ఆనందం చూడటం ఈయనకి ఇష్టం లేదు. ఈయన ఓడిపోయినా కానీ అక్కడ రాజధాని వెంటనే పనులు మొదలు పెట్టకుండా ఉండటం కోసం ఇప్పుడు ఈయన ఈ ల్యాండ్ అక్విజిషన్ నోటీసు విత్డ్రా చేసుకుంటాడు. మళ్ళీ వచ్చే ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ నోటీస్ ఇవ్వాలి. ఆ ఇచ్చిన తర్వాత ఆ ప్రాసెస్, ఆ ప్రొసీడింగ్స్ కొంత టైం పడుతుంది. కాబట్టి ఆ భూముల సేకరణ పూర్తిగా అందే ఇమ్మీడియట్గా వచ్చే ప్రభుత్వం కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొదలు పెట్టడానికి వీలు కాదు, మాస్టర్ ప్లాన్ యాజ్ ఇట్ ఈజ్ ఇంప్లిమెంట్ చేయడానికి వీలు కాదు. కాబట్టి ఏదో ఒక అవరోధాలు సృష్టించి వెళ్ళాలి అని అనమాట. అంటే ఏంటంటే వెళ్తా అప్పుడు దాకా విశ్రాంతి తీసుకొని ఇంటికి నిప్పు పెట్టిపోవటం. అక్కడి నుంచే పరిపాలన చేస్తున్నాడు, అక్కడే నివాసం ఉంటున్నాడు. అయినా సరే తిండా కంచంలో ఊసే రకం అనమాట. 100కి 100 పాళ్ళు ఇటువంటి వైఖరి ఉన్న పాలకుడిని భవిష్యత్తు తరాలు కూడా కనీసం చూడటానికి కూడా ఇష్టపడకూడదు. ఇవాళ రాష్ట్రానికి ఈ 5 సంవత్సరాల కాలం ఈ పాలకుడు చరిత్రలో నిలబడిపోతారు. ఇంత విధ్వంసకర నిర్ణయాలు తీసుకున్న పాలకుడు, ఇంత కుళ్ళు కుతంత్రాలు, ఒక ప్రభుత్వమే కుతంత్రాలు చేయటం.
సహజంగా నేర స్వభావంతో వ్యక్తులు తప్పులు చేస్తుంటే ప్రభుత్వాలు వాళ్ళని కట్టడి చేయాలి, వాటిని అరికట్టాలి, నియంత్రించాలి, చర్యలు తీసుకోవాలి. పాలకుడిదే అటువంటి నైజమైతే ప్రజలే నిర్ణయించాలి, ప్రజలే చర్యలు చేయాలి. ఇక సర్దుకో బాబు, చాలా చూసాము నీ పరిపాలన, ఇక ఇంటికి పో అని చెప్పని రేపు రోజున ప్రజలే సెలవు చీటీ ఇచ్చి ఇంటికి పంపించాలి.